నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వివాహేతర సంబంధాలు అనేటివి ఆగడం లేదు. వీటికి పులి స్టాప్ పెట్టేది ఎలా? అసలు అర్థం కాని విషయం. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇన్సిడెంట్, మోనికా రవీంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకోండి. సో వీటన్నిటి మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ వివాహేతర సంబంధాల మీద మనం గతంలో కూడా చాలా వీడియోలు చేశాము, కానీ ఎక్కడివి పులి స్టాపులు కూడా రాదు. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా అసలు చట్టం అంటేనే భయం లేకుండానే పోతుందా ఈ మనుషులకి? డేటింగ్ యాప్లని, ఫ్రెండ్స్ యాప్లని, ఇలాంటి కొత్త కొత్త యాప్లు రావడం వల్ల కూడా ఇలాంటి సంబంధాలు మొదలవుతున్నాయి. దీని అన్నిటికీ కారణాలు ఏంటంటారు సార్? అసలు ఇది ఒక కారణం అని చెప్పలేం, రకరకాల కారణాలు అని చెప్పాలి. ఇది పలానా పర్టికులర్గా ఈ కారణం ఏం చెప్పడం లేదు. ఇప్పుడు రవీంద్ర న్యాయ ఉద్యోగి అతను, ఆ అమ్మాయి కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జాబ్ అట, పార్ట్ టైం ఈవెంట్లు చేస్తుందట. మరి చేస్తూ డేటింగ్ యాప్లో అమ్మాయి ప్రొఫైల్ పెట్టుకుందంటే అమ్మాయి మనీ మైండెడ్ అయి ఉండొచ్చు. ప్రొఫైల్ డేటింగ్ యాప్లు పరిచయం అంటేనే డబ్బు కోసం, డేటింగ్ యాప్స్లో ఉండేవాళ్ళు డబ్బు కోసం చేసేవాళ్ళు ఉంటారు, తోడు కోసం చేసేవాళ్ళు ఉంటారు. అమ్మాయి డేటింగ్ యాప్లో ప్రొఫైల్ ఉంది, అక్కడ పరిచయం అంటేనే మనీ మైండెడ్ అని అర్థమవుతుంది. ఇతరనే వెర్షన్ ఎలా ఉంది, 3.5 లక్షల రూపాయలు ఆవిడకి ఇచ్చాను, కరోనా టైంలో పరిచయం అంట డేటింగ్ యాప్ ద్వారా. 3.5 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి అతను చెప్తున్నాడు. ఇంకా డబ్బులు బెదిరిస్తుంది కాబట్టి నేను ఈ పని చేయాల్సి వచ్చిందని అతనే లొంగిపోయాడు గాజువాక పోలీస్ స్టేషన్లో. కానీ అంత క్రూరంగా చంపడానికి మనసు ఎలా ఒప్పింది అనేది ఒక పాయింట్. అంటే ఎవరైనా సలహా ఇచ్చి ఉండొచ్చు అంటారా? అదే చెప్పేది. ఇప్పుడు ఇట్లా డబ్బులు ఇస్తున్నాను, ఎవరో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒరే అప్పుడిప్పుడు పరిచయం అయింది డేటింగ్ యాప్లో, బాగా టార్చర్ పెడుతున్నారు బాబు, అప్పులు అయిపోతుంది, నాకు డబ్బులు సరిపోతే అన్నారు అనుకోండి. సపోజ్ మరి ఏమన్నా బాబు లేపేసారా బాబు అన్నాడు అనుకోండి. అదొకటి. సినిమాలు చూసిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచన సినిమాల ద్వారా కూడా జరుగుతుంది. సార్, ఎందుకు సార్ ప్రతి ఒక్కరు సినిమాలను చూసే చెడిపోతున్నారు? సినిమాల వల్ల ఇలా ఇప్పుడు సినిమాలు చూసి అంటారు, నిజ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ నే సినిమాలలో చూపిస్తారని కూడా అంటూ ఉంటారు కదా. అంటే హత్య చేయాలని, నేరాన్ని చేయాలనుకున్నప్పుడు తప్పించుకునే మార్గాల కోసం ముందు చట్టాన్ని దొరకకుండా తప్పించుకోవడం కోసం ఏం చేయాలి అనేది ఆలోచిస్తారు. ఒకరోజు జరిగింది కాదు అది. ఆ ప్లాన్ అతను ఆ రోజు ఇంప్లిమెంట్ చేసాడంటే ఆ రోజు జరిగింది కాదు. అప్పుడు ముందు నుంచి కూడా అతను ఎలా చేద్దాం అనే దాని మీద ప్లాన్లో ఉన్నాడు అతను. ఆవిడ నమ్మింది, డబ్బులు ఇస్తాను రమ్మని ఉంటాడు, నమ్మి ఉంటుంది, వచ్చి ఉంటుంది, ఇక అలా చేశాడు. ఈ ఇన్సిడెంట్స్ చూసి మళ్ళీ సినిమాలు రావచ్చు. ఇప్పుడు అమృత ప్రణయ్ల మనం స్టోరీ చూసాం, సినిమా వచ్చింది కదా. బాంబేలో మారియా సుసేరాజ్ కేసు, సినిమా నటి, టీవీ నటి, అతన్ని మరి ఆమె కాబోయే పెళ్లి చేసుకోబోయే భర్త పైలట్, అతను పైలట్ బాంబే, ఢిల్లీలో ఉంటాడు, ఈ అమ్మాయి బాంబేలో ఉంటుంది. వీళ్ళు ఈ అమ్మాయికి ఏంటంటే ప్రొడక్షన్ నిర్మాత, టీవీ సీరియల్స్ చేసే అతనితో ఇల్లు కనెక్షన్ ఉంది. ఉన్నప్పుడు కాబోయే భర్త వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అప్పుడు అమ్మాయిని ఇతను వదిలేయచ్చు కదా, ఈ రిలేషన్షిప్ కొనసాగిస్తూ ఉంది. అతను అక్కడ ఫోన్ చేసినప్పుడు, నైట్ టైం ఫోన్ చేసినప్పుడు ఈ పక్కన ఎవరో ఉన్నారనే అనుమానం వచ్చింది. మాటలు వినిపిస్తున్నాయి, ఎవరైనా అడిగి ఉంటాడు బహుశా, అనుమానం వచ్చింది అతనికి. పైలట్ కాబట్టి అతను వెంటనే చెప్పకూడదు, సరే ఉంటాను బాయ్ అని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి పెట్టేశాడు. అతను పెట్టేసి నైట్ అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకుని బయలుదేరి వచ్చేసాడు. వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇక్కడ బాంబేలో ఉన్న ఫ్లాట్లో. వస్తారని ఊహించరు కదా, ఇక అయిపోయింది కదా మాట్లాడేసాం అనుకుంటారు వాళ్ళు. నైట్ 2 గంటలకి తలుపు సప్పుడు అయ్యేసరికి వాచ్మెన్ ఏమని అనుకుని ఈవిడ, అతను వేరుబాడితో అతను బెడ్ మీద పడుకున్నాడంట. ఈఎంఐ ఆ టైప్లోనే కొద్దిగా ఉంది. వాచ్మెన్ ఏమని అనుకుని తీసేసరికి అతను తలుపు నెట్టేసుకుని లోపలికి వచ్చేసాడు. డైరెక్ట్ సరాసరి బెడ్రూమ్లోకి వెళ్ళాడు, చూశాడు. చూస్తే అతని మీద అటాక్ చేస్తుంటే అటాక్ చేసేసరికి అతనికి ఈఎంఐ సహకరించింది, భర్తను చంపడానికి. కాబోయే భర్తకి ఈఎంఐ సహకరించింది. ప్రియుడు మళ్ళీ అక్కడ ఇదైపోయాడు. ప్రియుడు బలైపోయాడు. చంపేసి ముక్కలు చేసి ఒక సంచిలో మూట కట్టుకుని నైటే బాడీని ముక్కలు చేసి మూట కట్టేసి సంచిలో వేసుకుని వెళ్ళిపోయి ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళిపోయి తగలబెట్టేశారు. అది అక్కడ మిస్సింగ్ కేసు నమోదైంది. సేమ్ ఇలాగే ఇతను ముక్కలు చేశాడు, సెంటు కొట్టాడు, వాసన రాకుండా సెంటు కొట్టాడంట. ఫోన్ కొన్ని బాగా తల ఇవి తీసుకెళ్ళిపోయి తగలబెట్టాడంట. అంటే ఆయన ఒకేసారి అన్నీ తీసుకెళ్ళడం కష్టం కాబట్టి పార్ట్లుగా తగలబెట్టి ఉంటాడు, దొరకకూడదని ఏదో చేశాడు. అక్కడ అదే జరిగింది. అతనే లొంగిపోయారనేసి కూడా అంటున్నారు కదా. అదే చెప్పేది. ఇప్పుడు కేసు పెడతారండి, ఇప్పుడు మిస్సింగ్ కేసు ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఇట్లా బ్యాంక్ నుంచి వెళ్ళింది, ఇట్లా ఎత్తలేదు అనగానే వాళ్ళ ఫోన్ ఎక్కడ దాకా వెళ్ళింది, సిగ్నల్స్ ఎక్కడ దాకా ఉన్నాయి, ఎవరు వస్తున్నారు, ఇది ఈజీగా కనిపెట్టొచ్చింది. వాళ్ళు ఉన్న టెక్నాలజీలో
ఇప్పుడు మీరు ఎక్కడున్నారో ఈజీ చెప్పొచ్చు. లొకేషన్స్ ఈజీగా ట్రేస్ చేయొచ్చు. ఇప్పుడు డేటింగ్ యాప్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది డేటింగ్ యాప్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఈ రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడుకోవాలి, హత్య చేసే విధానాల గురించి కూడా చాలా అంశాలు మాట్లాడాలి ఇలాంటి విషయాల్లో. అది సార్ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ అనేది ఒకటి నన్ను అడిగితే వీళ్ళు చాలా వరకు మనం వింటూ ఉన్నాం కూడా. డేటింగ్ యాప్స్లో యాడ్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్ యాప్ అని కూడా ఇస్తున్నారు. మీరు ఒంటరిగా ఉన్నారా, ఫ్రెండ్స్ని ఫీల్ అవుతున్నారా, లోన్లీగా ఫీల్ అవుతున్నారా, మాట్లాడుకోవడానికి 9 గంటల నుంచి అవైలబుల్గా ఉంటున్నారు అనేసి కూడా నేను చూస్తూ ఉంటాను మామూలుగా సోషల్ మీడియాలో. ఇలాంటి యాప్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి, నేను డేటింగ్ యాప్స్ డేంజర్ బెల్స్ అని 2020 కరోనా టైంలోనే నేను ఒక వీడియో చేయించాను. ఇప్పుడు యాంకర్తో చేసాను వీడియో. ఓకే. నేను ఆ స్క్రిప్ట్ రాసి నేను యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసి వాటి స్టడీ చేసిన తర్వాత స్క్రిప్ట్ రాసి చేయించాను ఎంత ప్రమాదకరం అనేది. అక్కడ ఆ యాప్స్ ఎంత ప్రమాదకరం అంటే వాళ్ళు న్యూట్గా కనిపిస్తారు ఎదురుపోతారు ఒకళ్ళు ఆ టైప్లో మోసం చేసి దాన్ని రికార్డ్ చేసి ఆ పరిచయం అయిన తర్వాత రికార్డ్ చేసుకుని బెదిరిస్తారు డబ్బులు. ఓకే. ఇవన్నీ తెలియక బలైపోయి అట్లా వాళ్ళ బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. సార్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఎవరికి తెలియకుండా ఉంది సార్, అందరికీ తెలిసిన విషయమే కదా. ఆయన ఎలా మోసపోతారు? అదేనండి, ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ కానీ 1 నైట్ స్టాండ్ అని రకరకాల షుగర్ అంకుల్స్, షుగర్ డాడీస్ కల్చరు, సిచ్యువేషనల్ రిలేషన్షిప్ కొత్త పదం వచ్చింది. సిచ్యువేషనల్ రిలేషన్షిప్ అని కొత్త పదం వచ్చింది. పరిస్థితులు కనుగొని రిలేషన్షిప్ పెంచుకోవడం అంటే ఇవన్నీ కూడా వివాహేతర సంబంధాలను పెంచుకునే మార్గాలు. తప్పు ఎవరిది ఏమిటి అనేదాన్ని మనం చెప్పలేం, కానీ అది ఇప్పుడు దాంపత్యం, వివాహ బంధం, వైవాహిక సంబంధాలు ఉంటే అది వేరండి. ఎక్కడైతే వైవాహిక సంబంధాలు తేడా వస్తున్నాయో ఇక్కడ మళ్ళీ భాగస్వాములు ఇద్దరితో తప్పే. వైవాహిక సంబంధాలు పెంచుకొట్టడంలో భర్తను పట్టించుకోకపోవడం లేదా భార్యను భర్త పట్టించుకోకపోవడం అనే కాన్సెప్ట్ దగ్గరే తేడాలు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు నిజంగా చూసుకుంటే మనకి ఇలాంటి రిలేషన్స్ కానీ ఇవన్నీ పెద్దగా ఏమీ లేవు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. సో ఆ రకంగా ఎవరు ఎలాంటి తప్పులు చేయాలన్నా ఇంతమంది ఉండేవాళ్ళు అన్న భయం. ఇప్పుడు ఈ అక్రమ సంబంధాలకి యాప్స్ సహకరిస్తున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి అక్రమ సంబంధాన్ని పెట్టుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ఫోన్ మొబైల్ దాంట్లోనే వాట్సాప్ అతని నెంబర్ తెలిసి ఉంటుంది కదా, ఇతనికి ఒక భార్య భర్తకి సంబంధించిన నెంబర్ తెలిసి ఉంటుంది. ఆ నెంబర్కి చిన్న లింక్ ఆయన పంపించాడు అనుకోండి. సపోజ్ ఆయన వెళ్ళిపోయిన విషయం కూడా తెలిసిపోద్ది. భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎంత దూరం ఇంటి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాడో కూడా తెలిసిపోద్ది. వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు కొనసాగించుకోవటానికి వీలుగా యాప్లు ఉన్నాయి. ఆ యాప్లు కూడా ఉన్నాయి, రకరకాల యాప్లు. డేటింగ్ యాప్సే కాకుండా ఈ రకమైన యాప్లు ఉన్నాయి. ఇప్పుడు పట్టుకోవడానికి ఇలాంటివి పట్టుకోవాలంటే అతను ఫోన్ పక్కన ఎక్కడ పెట్టేసేసి అతను నాటకం ఆడి వెళ్ళిపోయినట్టుగా దూరం వెళ్ళిపోయినట్టుగా నాటకం ఆడి అలా కూడా చేయొచ్చు. లేకపోతే ఫోన్ ఎవరికో ఇచ్చేసి ఆ ఫోన్ వేరే ఫ్రెండ్కి ఇచ్చేసి ఎవరే నువ్వు ఫోన్ తీసుకెళ్ళిపోరా, అప్పుడు వీడు ఏం చేస్తుందో చూద్దామని చెప్పి అనుమానంతో. అర్థమైంది కదా. ఫోన్ ఇచ్చేస్తాడు, ఆ యాప్ అతను ఇన్స్టాల్ చేస్తాడు. అది తెలిసిందనుకోండి అతను ఏం చేస్తాడు, ఫ్రెండ్కి ఇచ్చేసి నువ్వు ఈ ఫోన్ తీసుకుని నువ్వు ఊరు వెళ్ళిపోరా, ఏదో తెలుస్తానని చెప్పి చేస్తాడు. అప్పుడు దొరికిపోతారు. ఇలాంటివన్నీ టెక్నాలజీ ఎంత ప్రమాదకరమో, ఎంత కంఫర్టో అంత ప్రమాదకరం. ఇది తెలిసిందనుకోండి ఈ ట్రిక్ వాళ్ళు కూడా ప్లే చేస్తారు కదా. కానీ మంచిగా ఉపయోగిస్తే మంచికి, చెడుకు అసలు చెడుగు ఉపయోగించమని ఎవరు చెప్పారండి? ఇప్పుడు చెడుగు డేటింగ్ యాప్స్ ఇప్పుడు అదే ఫోన్తో సంబంధాలు పెరగడం వల్ల వచ్చిన ఇబ్బందులు అండి. మనిషి పక్క మనిషితో మాట్లాడట్లా. మీరు ఒక రైలు ఎక్కండి. వాస్తవమే సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎవరితో మా ఇంట్లో ఎగ్జాంపులే చెప్తాను. నలుగురు ఉంటాము, నలుగురు మాట్లాడుకో మా బాబా ఫోన్ పట్టుకుంటాడు, పాప ఒక ఫోన్, ఒకళ్ళు ముసుగు పెట్టి పట్టుకుంటారు. ఫోన్లో అది ఏం చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఏం తెలుస్తుంది? తెలియదు కదా. నిద్రపోతున్నారు అనుకుంటారు జనరల్గా. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేసినాయండి. మానవ సంబంధాలు లేవు. మీరు ఒక రైలు ఎక్కి వెళ్తే ఎవరికి వాళ్ళు ఆ ఫోన్లతో తప్పితే పక్క వాళ్ళతోనో లేకపోతే ఏంటమ్మా మీరు ఎక్కడ దిగుతారో ఏంటి అది కూడా లేదు. అసలు సంబంధాలు అంటే ఇప్పుడు అలా మాట్లాడాలన్నా కూడా ప్రమాదకరమే కదా. అది ప్రమాదకరమే. ఇప్పుడు అంటే నేను మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడుకోమని చెప్పట్లా. అలా అని కాదు సార్. ఇప్పుడు కొంతమంది మోసాలు అలా జరిగిపోతున్నాయి. అంటే మనుషుల యొక్క మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది అనుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు అతను 3.5 లక్షలు ఇచ్చారని చెప్తున్నాడండి. బహుశా డబ్బులు అడిగి ఉండొచ్చు. 2000 కరోనా టైం నుంచి కొనసాగుతుంది వీళ్ళ బంధం అని చెప్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు అవసరమైనప్పుడు ఇతను ఉపయోగించుకుంటూ చేసి ఉండొచ్చు. ఇతను కూడా ఫ్రెండ్స్ సలహా మేరకే పోలీసులు లొంగిపోయాడు. ఫ్రెండ్స్ సలహా మేరకు కూడా చేసి ఉండొచ్చు. ఇది ఈ పరిస్థితి వచ్చిందిరా బాబు, ఇరుక్కుపోయాను, ఏం చేయాలో బయటపడలేదు అనుకున్నప్పుడు కూడా జరుగుతుంది. కానీ ఏదేమైనా ఇలాంటి యాప్స్ కానీ వివాహేతర సంబంధాలు కానీ ఎప్పటికైనా ఫైనల్గా అయితే ఇలాంటివే ఎదురు అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా నిజం నిలకమెట్టి తెలిసిపోద్దండి. మీరు సామెతలు కూడా ఉన్నాయి చాలా. తప్పు ఎప్పటికీ దాగదు. తప్పు చేసినప్పుడు ఎప్పటికప్పుడు బయటపడిపోద్ది, పడిపోతూ ఉంటుంది. అది తప్పదు.
అది ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు జనాలు కూడా మేల్కొని జాగ్రత్త పడి ఇలాంటి యాప్స్కి లొంగకుండా ఉంటే బెటర్ అని అనుకుందాం. ఏమాగు ఇప్పుడు మటలు జరిగిన తర్వాత మళ్ళీ కొత్త మటలు వార్తలు వస్తున్నాయి కదా, ఈ టైంలో చేశారంటే కొత్త రకంగా మరి ఎలా చేయొచ్చని ఆలోచిస్తారు. అంటే సార్ అబ్బాయిలు కూడా కదా, అమ్మాయిలు కూడా అలా వైలెంట్గానే తయారు, అమ్మాయిలు కూడా భర్తలను చంపేస్తున్నారు కదా, అది జరుగుతుంది కదా. అంటే నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు ఈవిల్ డెడ్ అనే సినిమా కానీ ఎగ్జార్సిస్ట్ అనే సినిమాలు చూస్తే భయపడేవాళ్ళు, అది ఇంత భయంకరంగా ఉందా అని. ఇప్పుడు ఆ ఈవిల్ డెడ్ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చూపించావు అనుకోండి, ఏం డాడీ నువ్వేదో చెప్పావు అది జోక్గా ఉంది డాడీ అంటున్నారు వాళ్ళు. అంటలా ఓకే, అర్థమైందే, జోక్గా ఉంది అంటున్నారు వాళ్ళు. నువ్వేదో పెద్ద హారర్ అన్నావు, ఈ సినిమా చూస్తే గుండా చచ్చిపోయారు అంటున్నావు, చాలా సిల్లీగా ఉంది. అప్పట్లో మనం భయపడే వాళ్ళం సార్, ఇప్పుడు పిల్లలు భయపడట్లేదు. ఇప్పుడు అప్పట్లో సినిమాలో ఫైటింగ్స్ ఎలా ఉండి ఇలా కొట్టుకునేవాళ్ళు, అంతే కుర్చీలు పడి కింద పడి కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కొడితే ఆడ ఎక్కడికో వెళ్ళిపోతాడు, జీపులు వెళ్ళిపోతూ ఉంటే ఎలా ఉంది అంటే మోతాదు మించిన వచ్చేసినాయి. టెక్నాలజీ అందుకు ఉపయోగపడుతుంది. మోతాదు మించిన ఇప్పుడు టెక్నాలజీలో ఇప్పుడు డేటింగ్ యాప్స్ మనం చెప్తున్నాం, డేటింగ్ యాప్స్ కాదు, మీకు మీ పక్కింటో అబ్బాయితో తోడుగా ఉండే ఏర్పాట్లు కూడా ఉన్నాయి యాప్లోనే. మీ అపార్ట్మెంట్ సరిహద్దుల్లోనే ఇంకొకరు తోడుగా ఉండే ఫెసిలిటీస్ సంబంధించిన లింకులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పామనుకోండి నేర ప్రవృత్తిని పెంచిన వాళ్ళు అవుతాం, కానీ మనం వాడికి సహకరించకూడదు. ఏ యాప్లు ఉన్నాయి ఏంటి స్టాప్ ఎలా సార్ మరి వీటికి మనల్ని మనం మార్చుకోవడమేనా? తోడు కావాలనుకున్నాడు కాబట్టి ఫుల్ స్టాప్ పెడాలంటే ఫస్ట్ 20 ఏళ్ల వయసులో పెళ్ళికి రాగానే పెళ్లి చేసేయాలండి. ఉద్యోగం ఉందా లేదా పక్కన పెట్టేసేయండి. 20 ఏళ్ల వయసు పెళ్ళికి రాగానే పెళ్ళిళ్ళు చేసేయాలి. చేసిస్తే చాలా వరకు ఫుల్ స్టాప్ పడుతుంది. అది ఈ సంపాదన ఉద్యోగం సెటిల్ అవ్వడం ఈయన మాటలు పెట్టుకుని మీకు భవిష్యత్తులో జనాభా కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఓకే. ఎందుకంటే సంతానానికి పిల్లలు పుట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. 45 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు అట్లా చేసుకుంటున్నారు. 42 ఏళ్ళు, 43 ఏళ్ళు, 44 ఏళ్ళు. అప్పుడు పెళ్ళిళ్ళు చేసిన ఎప్పుడు పిల్లలకి అంటారు, వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు. లాజికల్గా ఆలోచించండి సార్. ఇప్పుడు మీరు 20 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అంటున్నారు, 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అదే చెప్పేది, అవ్వట్లేదంటే కాదు చేసుకోవట్లా, అవ్వట్లేదు వేరు అంటే సెటిల్ అవ్వడం అనే దాన్ని మెయిన్గా పెట్టుకొని ఇది అంటే సంపాదన స్వేచ్ఛ ఎందుకు అవసరమా, మనం పెళ్ళి అవసరం. ఇదివరకు ఏంటంటే ఆడపిల్ల పెద్ద మనిషి అయిపోయిందని పెళ్లి చేసేవాళ్ళు, బాల్య వివాహాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆ రోజులే మంచివి అనిపిస్తుంది. అప్పుడు తప్పుగాను మన సంస్కర్తలందరూ చాలా ఈ కందుకూరి వీరేశలింగం గారు లేకపోతే వీళ్ళందరూ కూడా చాలా సంస్కర్తలకు మనం అనుకున్నాం. బాల్య వివాహాలు నిషేధించాలని పోరాడించి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ సంస్కర్తలని పేరు వచ్చింది. అప్పుడు వాళ్ళని సంస్కరించారు అని అంటున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి రావాలనిపిస్తుంది. ఎందుకంటే సంస్కర్తలు ఇక్కడ రావాలి. 40 ఏళ్ళకి పెళ్ళి ఏంటనే సంస్కర్తలు ఎవరైనా తయారయ్యి 40 ఏళ్ళకి పెళ్ళి ఏంటి నిషేధించాలి, పెళ్ళి 25 ఏళ్ళకే 22 ఏళ్ళకే చేసుకోవాలని సంస్కర్తలు పెట్టారనుకోండి, వచ్చారనుకోండి, కనీసం బలవంతంగా ఏదో పెళ్లి చేశారనుకోండి కొంతవరకు సెట్ అవుతుంది. లేకపోతే లివింగ్ రిలేషన్షిప్స్ అలా కంటిన్యూ అవుతాయి. అదే పెళ్లి చేసినా వీళ్ళు ఎంతకాలం కొనసాగుతారనేది భయం వేస్తుంది. అక్కడ కూడా అదొక సమస్య. పెళ్లి చేసిన తర్వాత ఎంతకాలం కొనసాగుతారనేది ఒక సమస్య, పెళ్ళైన తర్వాత ఎవరిని చంపుతారనేది ఒక సమస్య. అంటే ఈ జనరేషన్కి మానవ సంబంధాలు అనేటివి మొత్తం చచ్చిపోయాయి. అదే ఇక అది మనం దీనికి జవాబులు చెప్పలేము కూడా, పర్టికులర్గా ఇలాగే జరుగుతుందని చెప్పలేము. మనకి వార్తలు వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడానికి మనకి వచ్చే ఇన్సిడెంట్స్ తప్పివి వేరే ఏమీ కాదు. ఓకే సార్. ఎవరైనా కానీ ఇలాంటివి కొంచెం అవేర్నెస్ తీసుకొని అందరూ బాగుండాలని కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే అండి.